హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో 2వ వారం శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా. మీరందరూ జరుపుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే మబ్బులు 5 గంటలకే లేచి పనులు చేసుకుంటున్నాము. ఇల్లు నూకాను, తర్వాత బయట వాకిలి నూకింది అత్తమ్మ, తర్వాత నేను నీళ్లు పట్టేశాను. ఇలా మస్తు పెద్దగా ఉంటుంది మా ఇల్లు. వాకిలి నీళ్లు పట్టేశాను, తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాము. నేను ఫ్రెష్ అయ్యాను. తర్వాత ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను, దేవుళ్ళను పూజ చేయాలి అని. ఇక్కడ క్లీన్ చేసాం ఇల్లంతా. ఎంతైనా పండుగలు అన్నప్పుడు బట్టలు అయితే మంచిగా ఉతుక్కోవాలి కదా. అది మాత్రం మనకు క్లీన్ చేసుకుంటేనే పండగలాగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ముగ్గులు పెట్టేశాను. ఇక్కడ బయట మాకైతే మంచిగా ఉంటుంది పెద్దగా ముగ్గులు. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ముగ్గు ఎలా ఉందో. బయట మాత్రం గులాబీ చెట్టు, జామ చెట్టు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. పూజ చేసుకోవాలి ఇప్పుడు. శ్రావణ మాసంలో ఆడవారు అందరూ బాగా చేసుకుంటారు. కొందరు మంగళ గౌరి వ్రతాలని, అలాగే శుక్రవారాలలో సత్యనారాయణ వ్రతాలు, మరియు అలాగే ఈ మాసంలోనే పెళ్ళిళ్ళు మరియు నాగుల పంచమి. అసలు మన ఇల్లు ఒక ఆలయంగా ఉంటుంది కదా. ప్రతిరోజు దీపారాధన, మరియు కొందరు ఒక పొద్దులు ఉంటారు. తులసమ్మకు దీపం పెట్టుకోవడం, అలాగనే ఈ విధంగా పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఏ పూజలు చేయాలన్నా మన నుదుట కుంకుమ, చేతికి గాజులు, కాళ్ళకు పసుపు రాసుకోవడం ఖచ్చితంగా ఉండాలి. పూజ అక్క స్వీట్ అనుకున్నా. ఏం స్వీటు? సిరా. ఏమేమి వేసినావు? అన్నీ వేసిన. బాదాంలు, కాజులు, నెయ్యి. వాటర్ పోస్తున్నా. ఇప్పుడు వాటర్ పోస్తుంటా. ఇంకా వంటలు ఏం చేసినావు? ఇక పప్పుచారు, ఇది క్యాప్సికమ్, పులిహోర, పెరుగన్నం, ఇక పెరుగన్నం, అన్నము, ఇంకా కలగూర పప్పు. ఇవన్నీ రెడీ అయినాయి. అలా అయితే వంటలు చేసేసాము. తర్వాత మేము వాయనానికి వచ్చిన ముత్తైదులందరికీ భోజనాలు పెడతాము. అయితే ఏమేమి చేసామో చూపించాను కదా, అత్తమ్మ చెప్పింది ఏమేమి చేసినామంటే. తర్వాత పూజ చేసుకున్నాను, ఇలా అలంకరించాను. పూజ మొదలు పెట్టేసరికి ఇవన్నీ పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల చాలా మంచిదండి. నేనైతే అమ్మవారికి అలంకరణ చేసి తర్వాత దీపారాధన, ప్రసాదాలు పెట్టుకోవడం, హారతి ఇవ్వడం. ఫస్ట్ అయితే వినాయకునికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోవాలి. అన్నీ అయిపోయినాక కొబ్బరికాయ కొట్టాను. ఆ తర్వాత ఒక 9 మందికి కానీ 11 మందికి ముత్తైదులను పిలిచి పసుపు బొట్టు ఇచ్చి మనస్ఫూర్తిగా ఏవి పెట్టిన అమ్మవారికి చాలా ఇష్టం కదా. అమ్మవారికి ప్రసాదాలు, పులిహోర, దద్దోజనం మరియు పండ్లు ఏ పూజ చేసినా ఇలా వినాయకుడు లేకుంటే పసుపు ముద్దను చేసుకోవాలి.
వాయనం కోసం 2 ఆకులు, వక్క, ఖర్జూర పండు, కుంకుమ, పసుపు మరియు గాజులు మన స్తోమతను బట్టి అమ్మవారికి చీర, జాకెట్ పీసు, ఒక టవల్ అలా పెట్టేసుకున్నాను. హారతి ఇచ్చాను. అలాగే మా అత్తమ్మ కూడా ఇచ్చింది హారతి. అలా చేసుకున్న తర్వాత వాయనాలు ఇచ్చాము ఒక 5గురికి. నేను ఒక 5గురికి, అత్తమ్మ వాయనం ఇచ్చింది అలానే 5గురికి. తర్వాత మేమైతే వాయనానికి వచ్చిన ముత్తైదులకు భోజనం చేసిన తర్వాతనే పంపిస్తాం. అవన్నీ వీడియోలు అయితే తీయలేకపోయాను. ఎందుకంటే నేను ఒకదాన్ని ఇవన్నీ ఇలా సర్దడం పూజ దగ్గర మరియు అత్తమ్మ వంటలు చేసుకోవడం ఇలా జరిగిపోయింది. అందుకే ఎక్కువ వీడియో తీయలేకపోయాను. భోజనాలు చేసింది కూడా. నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఎంతమందికి ఇలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.